హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోషన్ 725. నిజంగా అంటే మనని ప్రేమించే వాళ్ళు మనకు తోడు ఉండాలే కానీ అసలు మనకి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అప్పట్లో ఆ రెడ్డిని చూసానో లేదో తెలియదు కానీ బట్ ఇప్పట్లో ఈ జనరేషన్ మాత్రం ఈ రెడ్డిని చూస్తున్నా. నిన్ననే జగన్మోహన్ రెడ్డి మన గుంటూరుకి వచ్చాడు. బట్ గుంటూరు అంటే మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది అండ్ అలాగే ఫైర్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనం గమనిస్తే టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సెక్యూరిటీ కానీ బట్ ఎలాంటి పోలీస్ బందోబస్తుని కానీ ఏర్పాటు చేయలేకపోయింది. అయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి జనంని నమ్ముకున్నాడు అండ్ ఆ దేవుని నమ్ముకున్నాడు. అంత జనంలో అంత సందర్భం అంత సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సమస్య రాకుండా అండ్ ఎలాంటి ఆపద రాకుండా తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించిన గుంటూరు ప్రజలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ యొక్క యాత్ర అండ్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రైతులు పడే కష్టాలు బట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎలా చేస్తుంది, వరకు మనం ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరగబోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అండ్ తను మాట ఇచ్చిన విధంగానే సంక్రాంతి తర్వాత నేను ప్రతి జిల్లా పర్యవేశిస్తా అండ్ రైతులతో అండ్ అలాగే జనంతో నేను భేట్ అవుతా, ప్రతి సమస్య తెలుసుకుంటా అన్నాడు. బట్ అదే నిజమవుతుంది, అదే తెలుసుకుంటున్నాడు. బట్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వముగా జగన్మోహన్ రెడ్డికి అండ్ చంద్రబాబు నాయుడికి ఎన్ని శత్రుజమైన ఉండొచ్చు, బట్ ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే దానికి అది మినిమం ఒక సెక్యూరిటీ అండ్ ఒక పోలీస్ ఏర్పాటు చేయడం. బట్ అదే మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గమనిస్తే టీడీపీ చంద్రబాబు అని ఎక్కడికి వెళ్ళినా ప్రతిసారి మనం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మనస్పార్థాలు లేకుండా చంద్రబాబుకి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అలాగే బౌన్సర్లను ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇక్కడ చంద్రబాబు విషయానికి వస్తే మాత్రం చంద్రబాబు అలాంటివి ఏం చేయట్లేదు. ఓకే పర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మన విజయవాడలో ఒక రీసెంట్గా నేను అనుకుంటా చాలా వైరల్ అవుతుంది. ఒక చిన్న పాపని తను ముద్దు పెట్టుకోవడం అలాగే తను కలిసడం. బట్ ఫస్ట్ టైం అబ్బా నా జీవితంలో నేను ఎప్పుడెప్పుడు ఏ సెలబ్రేట్ అయినా సెక్యూరిటీ లేకుండా జనంలోకి వస్తారని ఎదురు చూస్తున్నా. బట్ అది జగన్కే పాసిబుల్ అయింది. ఎందుకంటే జగన్ దగ్గర నచ్చింది ఏంటంటే జనంని నమ్ముకున్నాడు, జనంలా తను ఉంటాడు. గుంటూరులో కావచ్చు అండ్ విజయవాడలో కావచ్చు ఆ విజువల్ చూస్తుంటే మాత్రం నాకు మాత్రం సేమ్ భరత్ అనే నేను మూవీ లాగే గుర్తొస్తుంది. భరత్ అనే నేను మూవీ జగన్మోహన్ రెడ్డి పెట్టే కురటాల శివ తీశాడు అండ్ అది నిజం అవుతుంది. అలాగే తన ప్రయాణం ఇక్కడ నుంచి ఇంకా చాలా ఫాస్ట్గా అండ్ చాలా మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బట్ టీడీపీ ప్రభుత్వం అండ్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బట్ ఓకే, మీరు చెయ్యకపోయినా పర్లేదు, మీరు చేస్తే ఇంకా సంతోషం. బట్ చెయ్యకపోయినా జగన్ మాత్రం ఎక్కడ వెనకాడు. బట్ నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో పోలీస్ కావచ్చు అండ్ ఎవరైనా కావచ్చు బట్ అన్నోన్ పర్సన్స్ ఎవరెవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని మాత్రం జగన్మోహన్ రెడ్డి వదిలే పరిస్థితే లేదు. ఎందుకంటే మొన్ననే చాలా గట్టిగా చెప్పాడు. బట్ అది రిటైర్డ్ అయిన సంవత్సరాల అవతలున్నవుగా తనను తీసుకొచ్చి లోపల వేయడం జరుగుతుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మన జగన్మోహన్ రెడ్డి ప్రయాణం ప్రశాంతంగా అండ్ మంచిగా కొనసాగాలని మనం సపోర్ట్ చేద్దాం. బట్ ఏ జిల్లాకి వచ్చినా ఏ ఊరికి వచ్చినా అక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రేమతో వెల్కమ్ చెప్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే తను మన కోసం వస్తున్నాడు, మన కష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నాడు కాబట్టి. అండ్ అలాగే మన ప్రతి ఒక్కరం కలిసి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేద్దాం. బట్ చివరిలో మాట, నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ గాయస్. మరో వీడియోతో నేను మీ ముందుంటా.